హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలిగి సైనిక్ అన్న నవోదయ అకాడమీ. సైనిక్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, అది అందరికీ తెలుసు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గురించి ప్రతి ఒక్క పేరెంట్ అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాలి. అదే విధంగా ఏ ఏ ఇంపార్టెంట్ డేట్స్, ఎప్పుడు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలానే మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ గా వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ని కుదిరితే కొంతమందికి షేర్ చేయండి నాన్న. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నాన్న డేట్ ఆఫ్ ఎగ్జామ్ చాలా మందికి ఇదొక క్వశ్చన్ మార్క్. ఫస్ట్ చూడాల్సింది డేట్ ఆఫ్ ఎగ్జామే అని. ఎప్పుడు సైనిక్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ గా డేట్ ఇచ్చేసేవాడు, ఎగ్జామ్ డేట్. ఓకేనా? ఇప్పుడు అలా ఇవ్వలేదు, ఓన్లీ అప్లై చేసుకోవటానికి మాత్రమే ఇచ్చాడు. ఎగ్జామ్ డేట్ ఒక 10 or 20 days లో ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. అప్లికేషన్స్ బట్టి ఇచ్చేస్తాడు నాన్న, డోంట్ వరీ. దీని గురించి అసలు ఆలోచించొద్దు. ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్ లో ఎగ్జామ్ ఉంటుంది, 100% ఉంటుంది. జాగ్రత్త. లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ సబ్మిషన్ నాన్న 13 Jan 2025. ఇది ప్రతి ఒక్క పేరెంట్ గుర్తుపెట్టుకోవాలి. చాలా తక్కువ టైం ఇచ్చాడు. ఎప్పుడు 1 month ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఈ యొక్క 13 ఈ యొక్క 6 వేసుకోవడం అంటే 20 days కూడా లేవు నాన్న. రైట్. ఏజ్ బిట్వీన్ 10 to 12 years పిల్లలు ఉండాలి. ఆ వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు పుట్టాలి చూడండి నాన్న. 1/4/2013 to 31/3/2015 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవటం జరగాలి. ఓకేనా? ఈ డేట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఏ డేట్ లో పడితే ఆ డేట్ అనే కాన్సెప్ట్ కాదు, ఖచ్చితంగా ఈ డేట్స్ ఇస్తాడు. ఒక్క రోజు తేడా వచ్చిన అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉండదు, అప్లికేషన్ పెట్టడం అసలు జరగదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలి. ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చాను నాన్న. ఏ సర్టిఫికేట్స్ కావాలి అంటే డొమైసైల్ సర్టిఫికేట్ అని అంటాం, ఇంకోటి బర్త్ సర్టిఫికేట్ అంటాం, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నాడు, థంబ్ ఇంప్రెషన్ అన్నాడు, స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్. కుదిరితే ఏంటి ఆధార్ కార్డు కూడా ఉండాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డొమైసైల్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రం అని అన్నాడు. అంటే మనం ఆ ప్లేస్ లో ఉంటున్నట్టు విఆర్ఏ గాని విఆర్ఓ గాని ఇస్తారు నాన్న. అది చాలా సింపుల్ గా వస్తుంది, అది ఓకే. కానీ ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎలాంటి మిస్టేక్స్ లేకోకుండా చూసుకోవాలి బర్త్ సర్టిఫికేట్ లో, ఆధార్ కార్డులో, అదొకటి చెక్ చేసుకోండి. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి రేపే అప్లై చేయని వాళ్ళు ఉంటే రేపే అప్లై చేసేయండి వెళ్ళి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ నాన్న. క్యాస్ట్ సర్టిఫికేట్, థంబ్ ఇంప్రెషన్, అలానే స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ కొన్ని పర్ఫెక్ట్ గా మీ దగ్గర ఉంటే 100% అయిపోతుంది, అప్లై చేసేయచ్చు. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ ని కొంతమంది, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి కొంతమంది పేరెంట్స్ కి తెలియచేయండి. అట్లీస్ట్ వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేస్తే అసలు వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది కొంచెం అన్నా అర్థమవుతుంది. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని నేను అనుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. అలానే డైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి నేను ఎగ్జామ్ దాకా సైనిక్ సంబంధించిన జీకే క్వశ్చన్స్, సైనిక్ సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్, సైనిక్ సంబంధించిన రీజనింగ్ క్వశ్చన్స్ ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ ఒకసారి టచ్ చేస్తే మీరు మన నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ కి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.